దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారా? ఏ విషయంలో అలసిపోయి కృంగిపోయి నిరాశలు నిస్పృహలో ఉన్నారా? దేవుడు నీ పక్షమై ఉంటాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక్క మాట నీ హృదయంలో దేవునికి చోటిస్తే చాలు. క్రీస్తుకి మీ హృదయాన్ని ఇస్తే, మీ జీవితాన్ని ఇస్తే, మీ హృదయం మీ జీవితం దేవుని సరైనదిగా ఉంటే చాలు. ఎందుకంటే రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం క్రీస్తునే అండి. ఈ లోకంలో మనం క్రీస్తు లేకుండా బ్రతకలేం. రెండవదిగా యేసయ్యతో పాటు మన జీవితం ముందుకు సాగాలి. అప్పుడు మనం ఆత్మీయ బలవంతులం అవుతాం. ఇహలోక పరంగా కూడా ఏ సమస్య మీకుంది, అది ఏది కూడా దేవుడు మీకు ఆయన అన్యాయం చేయడు కదా. చూడండి, ఒక మంచి మాట ఇక్కడ రాయబడి ఉంది. 66వ కీర్తన నేను చదువుతున్నాను. 19వ వచనం. నిత్యముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, ఆయన నాకు విజ్ఞాపన ఆలకించున్నాడు. నిత్యముగా అంటే ఇంకా డౌట్ లేదు, నా మనవి ఆలకించాడు, నా విజ్ఞాపన విన్నాడు. దేవుడు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా అని అర్థం. కీర్తనకారుడు మరి నువ్వు కూడా ఎంత కాన్ఫిడెంట్గా దేవుడు నా మనవి ఆలకించాడు, నీ విజ్ఞాపన అంటే దేవుడే నీతో మాట్లాడుతున్నట్టు నువ్వు రిసీవ్ చేసుకో కదా. ఒక ప్రార్థన చేసిన వ్యక్తికి దేవుడు నీ మనవి విన్నాడు, నీ మనవి ఆలకించాను, నీ విజ్ఞాపన విన్నాను. ఆయన ప్రార్థన చేసిన ఆయనకున్నట్టు మనకి ఎందుకు లేదండి? అసలు మనకు ఉండదు తెలుసా? ప్రార్థన చేశాక అయిపోయింది ఆమేన్ అంటే విశ్వాసం లేదు. ఈరోజు మన జీవితాలు ప్రభుకు సమర్పించుకొని ఒక్కటే నమ్ము, దేవుడు నీ మనవి ఆలకించాడు, నీ విజ్ఞాపన విన్నాడు అంటే ఏదో చేయబోతున్నాడు. నీ మనవి ఆలకించాను, నీ విజ్ఞాపన విన్నాను కాబట్టి అద్భుతమైన కార్యం నీ పట్ల జరగబోతుంది. నీ డోర్ ఓపెన్ కాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి కుటుంబాన్ని రక్షించండి. ఇంట్లో ఎవరైనా పాపంలో ఉంటే రక్షణ దయచేయండి. రోగాలతుంటే మంచాల మీద ఉన్న, సీరియస్కున్న, వ్యాధులతున్న, బాధలతున్న స్వస్థత, విడుదల అద్భుతం చేయి ప్రభా. కోర్టు కేసులు, అప్పుల బాధ ఉంటే తీసివేయి. అక్రమ, అన్యాయం, మోసపు కేసుల నుంచి మా ప్రార్థనలు ఆలకించి మా విజ్ఞాపన విన్నా ఒకటి అద్భుతం జరగాలి. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, తండ్రి గర్భాలు లేని గర్భాలు తెరిచి వారిని ఆశీర్వదించు. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం. అంతేకాక ప్రభా, ఎవరైతే పిల్లలు, వారి స్టడీస్, కెరియర్, వారిని భవిష్యత్తుని దీవించిన ఆయన నా తండ్రి. ఎవరెవరు ఏ ఎగ్జామ్స్ రాసినా, రాయబోతున్నా, రాస్తున్నా, వారి స్థితిగతులు ఎట్లున్నా వారిని గొప్ప చేసే దేవుడు నువ్వు కాబట్టి దీవించిన ఆయన. ఏ సీట్స్ కోసం, ఏ తండ్రి, అంతేకాక ప్రమోషన్స్ కోసం, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కోసం, ఉద్యోగరీత్యా, అంతేకాక వీసాల కొరకు అట్టి కార్యం నీ చిత్త ప్రకారం బిడ్డల పట్ల జరిగించండి. చిన్నపిల్లలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. పెద్దవారిని, పిల్లలని, వృద్ధులని, ప్రతి ఒక్కరిని నాయన భయంకరమైన ఎండలు, ఏ వాతావరణం ఎక్కడున్నా, ఎక్కడెవరికి ఏ వాతావరణం ఉన్నా కాచి కాపాడి భద్రపరచు నాయన. భార్యాభర్తల మధ్యలో సమాధానం, విడిపోయిన కుటుంబాలు కట్టయ్యా, నలిగిన జీవితాలు నిలబెట్టయ్యా, సమస్యలున్న వారిని విడిపించాయా. కల్వరీ మినిస్ట్రీ పరిచర్ని, సంఘాలు పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఒక జాషువా జనరేషన్ అపోస్తల మినిస్ట్రీ రైజ్ కావాలి. నీ రాజ్యం కట్టబడినట్టు కృప చూపి అందరికీ విడుదలని శుభములు ప్రకటిస్తూ, మా డబ్బు తీసుకుని నిద్ర బట్ట తెచ్చిచ్చే వరకు భూ సంబంధమైన బంధకాలు ఉంటే తీసివేసి, ఎవరికే సమస్య ఉన్నా విడిపించి గొప్ప చేసుకున్నాను. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం మీకోసం లైక్ చేసి షేర్ చేయండి. దేవుని మహిమపరచండి. రెండవదిగా 17, 18, 19 హైదరాబాద్ కల్వరీ ప్రామిస్ ల్యాండ్, మన రామోజీ ఫిలిం సిటీ దగ్గరండి మన మందిరం. ఆ ప్రాంగణం మందు మీటింగ్స్ ఉంటాయి. 3 రోజులు కుటుంబాలకు వచ్చి 3 దినాలు చక్కటి ప్రార్థన స్థలం, వాతావరణం ఉండొచ్చు. అద్భుతంగా జరుగుతాయి 3 దినాలు కూడా. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. రెండో విషయం, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు? చక్కటి పాటలు ఉన్నాయి, వింటున్నారా? చూడండి, వాటిని వినండి. కొత్త పాట కూడా దైవజనుడు పాడిన పాట ఒకటి రిలీజ్ కాబోతుంది. మీరు దేవుని కృపని, ఆ ప్రేమను అనుభవించే పాట కాబట్టి దేవుడు మీ అందరిపై మరొక్కసారి శుభములను పలుకుతూ దీవించును గాక. ప్రైజ్.